శివుడు బ్రహ్మ శిరస్సుని ఎందుకు ఖండించాడో మీకు తెలుసా? శివభక్తుడైన విష్ణువుకు, సృష్టికర్త అయిన బ్రహ్మకు ఎవరు గొప్ప అనే వాదనలో బ్రహ్మ మొగల పుష్పంతో అసత్యం పలికించడం వలన ఆ మహాశివుడికి విపరీతమైన కోపం అయితే వస్తుంది. అప్పుడు బ్రహ్మకు తగిన గుణపాఠం చెప్పాలనుకుంటాడు ఆ మహాశివుడు. వెంటనే తన సంకల్పంతో భైరవుని సృష్టిస్తాడు. అప్పుడు భైరవుడితో ఇలా అంటాడు: భైరవ, అసత్యం పలికిన ఆ బ్రహ్మని నీ కత్తి వాదరతో తగినట్లు శిక్షించు అంటాడు శంకరుడు. మరుక్షణమే భైరవుడు మృత్యువుకు సైతం భయం కలిగించే తన పదునైన కత్తిని గెలిపించాడు. ఒక చేత బ్రహ్మదేవుడు కప్పుపట్టి అబద్ధం ఆడిన అతగాడి 5వ తలకాయను హస్తిని నరికేస్తాడు. మిగిలిన తలను కూడా నరికేయడానికి సిద్ధపడుతుండగా బ్రహ్మదేవుడు భయంతో గడగడలేకపోతాడు. శివ శివ బాబు అని ఆర్తనాలు పలుకుతున్న సృష్టికర్త బ్రహ్మను చూసి విష్ణువు కూడా జాలి కలుగుతుంది. ఎంతైనా ఆయన బొడ్డు నుంచి వెలువడ్డాడు కాబట్టి శంకరుని ప్రార్థించి బ్రహ్మను క్షమించవలసిందిగా కోరుకుంటాడు విష్ణువు. అంతకన్నా దీనంగా ప్రాణభిక్షను అడుగుతాడు ఆ బ్రహ్మ. అప్పుడు ఆ మహాశంకరుడు: ఓ ఈ బ్రహ్మదేవ, నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి, విష్ణువు కూడా మరీ మరీ ప్రతిమాలుతున్నాడు కాబట్టి నిన్ను ఇప్పటికి క్షమిస్తున్నాను. నీ మానాన నీవు సృష్టి కార్యక్రమంలో ఉండు, కానీ అసత్య పలికిన దోషం వల్ల నువ్వు ఎక్కడ పూజార్హుడు కాకుండా పోతావు అని చెప్తాడు ఆ శంకరుడు. కానీ నా భక్తుడు గనక, నన్నే నిరంతరం చింతన చేస్తావు గనక నీకు ఒక వరం ఇస్తున్నాను. యజ్ఞ యాగాదులు మొదలైన వేదోక్త కర్మలలో మాత్రం నువ్వే గురువుగా గౌరవింపబడతావు. అలా కాదని తిరస్కరించి చేసిన యజ్ఞ యాగాదులు, క్రతువులు సరైన ఫలితాలను ఇవ్వవని చెప్పి శివుడు ఆ సృష్టికర్త అయిన బ్రహ్మకు విడుదల కలిగిస్తాడు.